వానాకాలం వ్యవసాయ సీజన్ ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కనిపిస్తోంది. వానాకాలం వ్యవసాయ సీజన్లో నల్గొండ జిల్లాలో పంటల సాగు తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో వానాకాలం వ్యవసాయ సీజన్లో 11 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో ప్రధానంగా వరి, పత్తి పంటను సాగు చేస్తుండగా మిగతా పంటల సాగు స్వల్పంగా ఉంటుంది. 5.5 లక్షల ఎకరాలలో పత్తి, మరో 5.5 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగేది. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభమైనప్పటికీ పంటల సాగు ప్రారంభం కాగానే వర్షాలు ముఖం చాటేయడంతో సాగు విస్తీర్ణంపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ముందస్తుగా కురిసిన వర్షాలతో 4,50,000 ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారు. జూలై నెలాఖరు నాటికి మరో 1,00,000 ఎకరాలలో పత్తి పంట సాగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరోవైపు 20,000 ఎకరాలలో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కాగా జూలై నెలాఖరు నాటికి మరో 1,60,000 ఎకరాలలో వరి పంట సాగుతుందని, ఆయకట్టు ప్రాంతంలో ఆగస్టులో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సాగైన 4,50,000 ఎకరాల పత్తి పంటలో ఏ మేరకు నిలుస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి చేలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి సాగు చేసే రైతులు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏదైతే అది అయిందని కొందరు రైతులు మాత్రం వరి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 20 ఎకరాలలో నాట్లు పూర్తయ్యాయి. మరో 1,60,000 ఎకరాలలో నాట్లు వేసేందుకు వరి నారు సిద్ధం చేసి ఉంచారు. వర్షాలు ప్రారంభమైతే వరి సాగు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు వస్తుండటంతో ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు డోకా లేదని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సాగు విస్తీర్ణం మాత్రం తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేసి ఉంచారు. దశల వారీగా ఎరువులను అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఏ నెలలో ఎంత మేర అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు నెలల వారీగా పంపిణీ చేసేలా ఎరువులను నిల్వ చేసే ఉంచారు. అడ్డగోలుగా ఎరువులను వాడకుండా అవసరం మేరకే వాడాలని నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ కోరారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వానాకాలంలో ఈ రోజు వరకు పత్తి వచ్చేసి 4,50,000 ఎకరాలు ఆల్రెడీ వివిధ దశల్లో ఉంది. కొంత వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నెలాఖరు వరకు ఇంకొక 1,00,000 ఎకరాలు సాగవుదని అంచనా వేస్తున్నాం. అదేవిధంగా వరి కూడా 20,000 ఎకరాలు ఆల్రెడీ నాటు పెట్టారు. ఒక 1,60,000 ఎకరాలు ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో నాట్లు అవుతాయి. అదేవిధంగా ఆగస్టు నెలలో మనకి ఆయకట్టు కింద ఇరిగేషన్ షెడ్యూల్ ప్రకారం ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. ఆగస్టు నెల మొత్తం కూడా దాదాపు 3.5 లక్షల ఎకరాలు వరి నాట్లు అవుతాయని అంచనా వేస్తున్నాం. సో ఓవరాల్గా ఆగస్టు నెలాఖరు వరకు మనకి 11 లక్షల ఎకరాలు పంటలు ఉంటాయి. ప్రస్తుతానికి పత్తి మరియు వరి నాట్లు అవుతున్నాయి. సో వీటికి సంబంధించి ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు, అయిపోయింది. ఎరువులకు సంబంధించిన మొదటి దఫా ఇప్పుడు నడుస్తుంది రైతులు పెట్టుకోవడం. కాకపోతే జిల్లాలో ముందస్తుగానే ఎరువులు కొనుగోలు చేస్తున్నారు రైతులందరూ, ప్రత్యేకంగా యూరియాకు సంబంధించి. రైతులకు కావాల్సినంత యూరియా జిల్లాలోని సహకార సంఘాలు, అగ్రో రైతు సేవా కేంద్రాలు, అదేవిధంగా NDCMS కేంద్రాల ద్వారా మార్కెట్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. కొంత 40% ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా ఎరువులు సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకి విజ్ఞప్తి ఏంటంటే అవసరం మేరకు మాత్రమే ఎరువులు కొనుగోలు చేసుకోవాలి. ముందస్తుగానే కొనుగోలు చేసి పంటకాలం మొత్తం సంబంధించింది నిల్వ చేసుకోవడం వల్ల అది కొంత ఖరాబ్ అయ్యడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ డోస్ సంబంధించింది కొనుగోలు చేయొచ్చు. మనం ఎరువులన్నీ కూడా ప్లాన్ ప్రకారం జూన్ నెలలో ఇచ్చాము, జూలైలో ఇస్తున్నాము, ఆగస్ట్ నెలలో, సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ నెలలో 3 నెలలు ఇంకా మనకు ఉంది. ప్రతి నెల ఆగస్ట్ నెల రేపు 20,000 మెట్రిక్ టన్నులు జిల్లాకు వస్తాయి. సెప్టెంబర్ ప్లానింగ్ ఉంది. ప్లాన్ ప్రకారం అంటే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, కొన్ని చోట్ల థర్డ్ డోస్ కోసం కూడా మనము ఇస్తాము. సో ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులందరూ కూడా MRP ధర చూసి బిల్లు తీసుకోవాలి కంపల్సరీ. ఏదైనా డీలర్ కానివ్వండి, సహకార సంఘాలు కానివ్వండి, MRP కంటే ఎక్కువ అడిగినట్లయినా, దాని విక్రయాలు చేసినట్లయినా సంబంధిత వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయండి. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హమాలీ ఛార్జీలు అనేది కామన్, ఎక్కడైనా కూడా హమాలీ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా లింక్ పెట్టినా కూడా
ఫిర్యాదు ఇచ్చినట్లయితే వెంటనే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా యూరియా ఏదైతే మనం ఇప్పుడు గ్రాన్యులేటెడ్ ప్రిల్ యూరియా వాడుతున్నామో లిక్విడ్ రూపంలో కూడా యూరియా వచ్చింది. ఇప్పుడు దాన్ని నానో యూరియా, డిఏపి వచ్చింది, నానో డిఏపి అంటాము, జింక్ వచ్చింది. కానీ ప్రధానంగా నానో యూరియా, నానో డిఏపి గత 3 సంవత్సరాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలు కానివ్వండి, భారతదేశంలో కూడా రైతులు చాలా చోట్ల వాడుతూ మంచి దిగుబడులు కూడా తీసుకుంటున్నారు. దయచేసి రైతులకు కూడా విజ్ఞప్తి, నానో యూరియా, నానో డిఏపి కూడా సమాంతరంగా ఏదైతే మనము 50 కిలోల వస్తా వాడతామో వాటి మాదిరిగానే 45 కిలోల నత్రజని యూరియా బ్యాగ్లో ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా నానో యూరియాలో కూడా అంతే ఉంటుంది. డిఏపి అయితే 2:5 రేషియో అంటే 18-46% ఏదైతే డిఏపీలు ఉంటుందో సమాంతరంగా ఉంటాయి. ఒక దఫా మనం ఏదైతే 3 దఫాలుగా యూరియా వాడతామో ఒక దఫా ఈ నానో యూరియా, నానో డిఏపి వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.